హాయ్ అండి. విజయవాడ సిటీలో అంటే విజయవాడలో రామవరపాడు, గుణదల ఇలాంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ అవుట్కట్స్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రైట్ టైం అండి. అంటే ఇది ప్రైమ్ లొకాలిటీ. ఈ ప్రైమ్ లొకాలిటీలో మనకి ప్రీమియం ప్లాట్స్ ఎవరైనా కొనాలనుకుంటే ఈరోజు మీకు మంచి వెంచర్ చూపిస్తాను. అయితే మీకు దీనికన్నా ముందు ఈ ఏరియా హిస్టరీ ఒకసారి తెలుసుకుంటే ఈవెన్ మనకి 6 years బ్యాక్ కూడా రామవరపాడు రింగ్ నుండి గన్నవరం వెళ్ళే రూట్ కాకుండా రామవరపాడు రింగ్ దగ్గర ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ దాటితే మళ్ళీ సెకండ్ ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ సెంటర్లో ఉన్న ఏరియా మొత్తం కూడా ఒక హౌస్ కూడా ఉండేది కాదు. ఈరోజు కమర్షియల్గా బాగా డెవలప్మెంట్ అయిపోయింది. విల్లాస్ వచ్చినాయి, ఇళ్ళు వచ్చినాయి, అపార్ట్మెంట్లు వచ్చినాయి, షాపింగ్ కాంప్లెక్స్లు వచ్చినాయి, వాట్ నాట్ అన్ని ఎవ్రీథింగ్ కూడా మనకి డెవలప్ అయిన పరిస్థితి ఉంది. అయితే నెక్స్ట్ రామవరపాడు ఎటు ఎక్స్టెన్షన్ అవుతుందంటే మనకి ఇటు ముస్తాబాద్ వైపు అంటే విజయవాడకి ఈశాన్యం వైపు డెవలప్మెంట్ అవుతుంది. ఎక్కువగా విల్లాస్ ప్రాజెక్టులు, అపార్ట్మెంట్స్ ప్రాజెక్టులు ఎక్కువగా వస్తున్నాయి. అంటే రామవరపాడు నుండి ముస్తాబాద్ వెళ్ళే రోడ్లో. అయితే రామవరపాడు నుండి ముస్తాబాద్ వెళ్ళే రోడ్లో రీసెంట్గా మనకి గవర్నమెంట్ అది వెస్ట్ బైపాస్ అండి, విజయవాడ వెస్ట్ బైపాస్. ఆ వెస్ట్ బైపాస్కి ఒక కొత్త రోడ్డు కనెక్ట్ చేయబోతుందండి. 80 feet రోడ్డు ఇవ్వబోతుంది. ప్రజెంట్ గ్రావెల్ రోడ్ డెవలప్మెంట్ చేసింది. ఆ రోడ్డుకి ఆనుకుని ప్రస్తుతం ఒక వెంచర్ ఉందండి. ఈ వెంచర్ ప్రత్యేకత ఏంటంటే చుట్టుపక్కల ఏ వెంచర్కి లేనంత తక్కువ రేట్ ఉందండి. నేను ముందే చెప్పా ఇది ప్రైమ్ లొకేషన్ అని, అన్ని ప్రీమియం ప్లాట్స్ ఉంటాయి ఈ ఏరియాలోని. వెస్ట్ బైపాస్ దగ్గర మీకు గజం 30,000 దాకా ఉందండి. అలాగే ఈ ఫ్రంట్ ఇంకో సెంటర్ ఉంటుంది నున్నా అని, అక్కడ కూడా 30,000కి తక్కువగా లేవు. ఇలాగ మనం ఇటు వెళ్ళిపోతే మనం గన్నవరం వెళ్ళిపోతాం. అయితే ఈ మొత్తం కూడా ఈ వెస్ట్ బైపాస్ దగ్గరలో ఉన్న అతి తక్కువ రేట్ అండి ఈ వెంచర్ ప్రత్యేకత ఏంటంటే ఇటు విజయవాడ సిటీకి దగ్గరగా ఉంటుంది, వెస్ట్ బైపాస్కి దగ్గరగా ఉంటుంది. వెస్ట్ బైపాస్ ఎక్కితే గట్టిగా 10 నిమిషాల్లో గన్నవరం ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోతాం. మనం వెస్ట్ బైపాస్ ఎక్కితే గట్టిగా మనం 25 నిమిషాల్లో అమరావతికి రీచ్ అయిపోతాం, మెయిన్ అమరావతికి. అలాంటి ఫెసిలిటీ ఈ వెంచర్కి ఉంది. అయితే ఈ వెంచర్ చుట్టుపక్కల అన్నీ కూడా విల్లాసు, పెద్ద పెద్ద హౌసెస్, ఇండివిజువల్ హౌసెస్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అవుతున్నాయి. ఈ వెంచర్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే ఇటు ఓపెన్ ప్లాట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక మంచి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఫేజ్ 10 ఎకరాలు. దీంట్లో కొన్న వాళ్ళందరూ కూడా మొత్తం హౌస్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటాకే కొన్నారు. ఆ హౌస్లు కూడా మనకి లగ్జరీ హౌస్లు ఉంటాయి. ఎందుకంటే కొన్న వాళ్ళందరూ కూడా ప్రీమియం బయర్స్ మొత్తం కూడా. ఇది ప్రైమ్ లొకేషన్ కాబట్టి. ఇక్కడ రేట్ ఎంత అంటే స్క్వేర్ యార్డు 25,000 రూపీస్ అండి, గజం 25,000 రూపాయలు. చుట్టుపక్కల 30,000 రూపాయలకి రీచ్ అయినా ఈ వెంచర్లో కేవలం 25,000 రూపాయలు అండి గజం. బెస్ట్ ప్రైస్ అండి ఇది, ఈ లొకాలిటీలో బెస్ట్ ప్రైస్. అయితే ఇదంతా కూడా ఫస్ట్ ఫేజ్ మనకి 10 ఎకరాలు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఓపెన్ చేయడం జరిగింది. చూడండి, డెవలప్మెంట్ స్టార్ట్ అయినాయి. గ్రావెల్ రోడ్లు, ఇటు కాంపౌండ్ వాల్ వర్క్ అంతా కూడా మనకి వర్క్ స్టార్ట్ అయింది. అక్కడ మనకి ఫస్ట్ లేయర్ గ్రావెల్ లేయర్ డెవలప్ చేస్తున్నారు. ఈ రోడ్లన్నీ కూడా నేషనల్ హైవే క్వాలిటీలో ఉంటాయండి. క్వాలిటీలో ఎక్కడ రాజీ పడదు కంపెనీ. ఫస్ట్ లేయర్ కంప్లీట్ అవుతుంది సెకండ్ ఫేజ్లో. నెక్స్ట్ ప్లాట్లు ఉంటాయి కదండి, ప్లాట్లలో కూడా మనకి హైట్ పెంచుతున్నారు. మొత్తం సాయిల్ అనేది హైట్ పెంచుతున్నారు. ఇలా అయితే ఎవరు చేయరండి. ప్లాట్లలో కూడా హైట్ పెంచడం అనేది ఫస్ట్ టైం మనకి ప్రైడ్ ప్రాపర్టీస్ కంపెనీ చేస్తుంది. అయితే ఈ ఫస్ట్ ఫేజ్లో ప్లాట్లు అయిపోయినాయి. సెకండ్ ఫేజ్లో ఏంటంటే అన్నీ 40 feet రోడ్స్ అండి. దీంట్లో లాగానే డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇలా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, మన వాటర్ కనెక్షను, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, వాటర్ ట్యాంక్, అలాగా పార్క్స్, ఇవన్నీ కూడా ఈ ఫస్ట్ ఫేజ్లో ఉన్నట్టే ఇదే క్వాలిటీతో మనకి సెకండ్ ఫేజ్లో రెడీ అవుతున్నాయండి. ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయినాయి. మన నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్లు కూడా రీసెంట్గా కొన్నారు చాలామంది వచ్చి. అందులో ఈస్ట్ వెస్ట్ ఉన్నాయి. అప్రూవల్ వచ్చేసిందండి. మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ అయిపోద్ది. దాంట్లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. మీకు ఐసిఐసిఐ ద్వారా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. దాంట్లో 194 square yards నుండి ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. 194 గజాల నుండి ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే గజం 25,000 కదండి. 25,000 నుండి మీరు 40,000, 45,000, 50,000 రూపాయలు అనేది రాబోయే 5 సంవత్సరాల్లోనే, కేవలం 5 సంవత్సరాల్లోనే ఆ రేటు అందుకోగలుగుతారు. దానికి కారణం ఏంటంటారా? ఒకటి వెస్ట్ బైపాస్ అండి. ఆల్రెడీ వెస్ట్ బైపాస్ వచ్చేసింది కాబట్టి మనం దాని గురించి చెప్పుకోకర్లే. అయితే విజయవాడ నుంచి రామవరపాడు గుణదల సెంటర్ నుండి మనకి వెస్ట్ బైపాస్కి కనెక్టివిటీ ఇచ్చే 80 feet రోడ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నారండి. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బీటీ రోడ్డు డెవలప్మెంట్ అయిన తర్వాత మొత్తం వెహికల్స్ అన్నీ ఈ రోడ్లోనే తిరుగుతాయి, కనెక్టివిటీ పెరిగిద్ది. కాబట్టి మనకి ఈ ఏరియాకి మరింత డిమాండ్ వస్తుందండి. థర్డ్ ఏంటంటే ఇది మొత్తం లాజిస్టిక్ పార్కు, లాజిస్టిక్ హబ్. ఇది ఇంకా లాజిస్టిక్ కంపెనీలు వస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్ ఏరియా ఇది. ఫోర్త్ ఏంటంటే ఈ చుట్టుపక్కల అన్నీ కూడా విల్లాస్ ప్రాజెక్టులే, మొత్తం విల్లాస్ ప్రాజెక్టులు. ఫిఫ్త్ ఏంటంటే మనకి కాళేశ్వరం మార్కెట్ మెయిన్ సెంటర్లో 1 townలో ఏదైతే ఉంటుందో అక్కడ ట్రాఫిక్ వల్ల మనకి దాన్ని పూర్తిగా తీసుకొచ్చి మన వెంచర్ పక్కనే మనకి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, పెద్ద బిల్డింగ్ అనేది. కాళేశ్వరం మార్కెట్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. ప్రస్తుతం వెజిటబుల్ మార్కెట్ షిఫ్ట్ అయిపోయింది, ఇంకా ఫ్రూట్
ఫ్లవర్ మార్కెట్ కూడా షిఫ్ట్ అవ్వాల్సి ఉంది, అతి తొందరలో షిఫ్ట్ అయిపోతాయి. అయితే ఇక్కడ రేటు పెరగడానికి ఇప్పుడు చెప్పుకున్న ఏమీ కాదండి. దానివల్ల ఏంటంటే మహా అయితే ఒక గజానికి 10,000 రూపాయలు పెరిగిద్ది. కానీ ఈ రేటు డబుల్ అవడానికి అవకాశం ఏముందంటే ఈవెన్ ఈ ఏరియాలో 25,000 30,000 అయినా కానీ రేటు డబుల్ అవడానికి అవకాశం ఏముందంటే ఎప్పుడైనా కానీ రేట్ డబుల్ అవ్వాలంటే ఆల్రెడీ పక్కనే డెవలప్మెంట్ అనేది ఉండకూడదు, సమీప భవిష్యత్తులో రావాలి. అలాగే ఈ ప్లేస్కి వచ్చే డెవలప్మెంట్ ఏంటంటే ఈ ఎగ్జాక్ట్గా ఈ సెకండ్ పేజ్ ఏదైతే ఉందో సెకండ్ పేజ్కి ఆనుకుని మనకి ఇన్నర్ రింగ్ రోడ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అనేది మార్కింగ్ చేశారు. సర్వే నెంబర్లు అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న నెంబర్ కాల్ చేస్తే సర్వే నెంబర్లు పంపిస్తారు, అవి అవునా కాదా అని మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే అదానీ గ్రూప్కి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కింద డెవలప్ చేయమని మన గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. తొందరలో ఫైనల్ అవ్వచ్చు. ఫైనల్ అయిందంటే అదానీ గ్రూప్ మొత్తం 96 కిలోమీటర్లు ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ వెంచర్ పక్కన ఉండే డెవలప్మెంట్ చేయబోతుంది. అయితే మనకు ఆల్రెడీ 25 నిమిషాల్లో అమరావతికి వెళ్ళిపోతున్నాం మనం ఈ రోడ్డు ద్వారా. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు ద్వారా వచ్చే ఫెసిలిటీస్ ఏంటంటే ఇక్కడ దగ్గరలో ఉన్న గూడవల్లి, పెనమలూరు, చోడవరం, అవతల నది అవతల ఉన్న చిర్రావూరు, నూతక్కి, అలాగే కుంచినపల్లి, తాడేపల్లి ఏరియాలన్నిటికీ ఇక్కడ నుండే ఈజీగా రీచ్ అయిపోవచ్చు. సెకండ్ మనం ఎలాగో వెస్ట్ బైపాస్ ద్వారా రాజధానికి ఇటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తాం కదండి. ఈ ఐఆర్ఆర్ ద్వారా మనం రాజధానిలో మొత్తం 24 రోడ్లు, ఎన్ సిరీస్ అయితేనే ఈ సిరీస్ అయితేనే 24 రోడ్లు ఈ ఐఆర్ఆర్ కనెక్ట్ కాబోతున్నాయండి. అంటే మనం డైరెక్ట్గా సిటీస్, నవనగరాలు 9 సిటీస్ అక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, అక్కడ ఈజీగా ఈ వెంచర్ నుండి రీచ్ అయిపోవచ్చు. ఫైనల్గా ఏంటంటే ఇది విజయవాడ సిటీ అండి. ఇప్పుడు దాకా చెప్పుకున్నాయని పక్కన పెట్టండి. ఫైనల్గా ఏంటంటే ఇది విజయవాడ సిటీ, విజయవాడ నగరం ఎక్స్పాన్షన్లో ఈ ప్లేస్ ఉంది. కాబట్టి లేట్ చేయకుండా గజం 25,000 రూపాయలకి ఎవరైనా కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.